మహాభారతంలో హస్తినాపురమైన మహారాజుకు పెళ్లి జరుగుతుందా లేదా అని తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి. మహాభీష్మ గారు స్వయంవరంలో విజయం సాధించి అంబిక అంబలిక మరియు చిత్రవీర్యాన్ని పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ అంబ ఏమంటారంటే నేను ఈ పెళ్లి చేసుకోను అని చెప్తాను. ఈ విషయం తెలుసుకున్న భీష్మ ఎందుకు అని అడుగుతాను. అప్పుడు అంబ ఏమంటారంటే నేను సాల్వరాజుని ప్రేమిస్తున్నాను, నేను సాల్వరాజుని పెళ్లి చేసుకుంటాను అని అంబ చెప్తాను. అప్పుడు భీష్మ గారు ఏమంటారంటే సరే నువ్వు సాల్వరాజుని పెళ్లి చేసుకో అని హస్తినాపురానికి పంపిస్తాను. అంబ సాల్వరాజు దగ్గరికి వెళ్ళి సాల్వ మహారాజా నన్ను పెళ్లి చేసుకోండి అని అంబ కోరుకుంటుంది. సాల్వరాజు ఏమంటారంటే భీష్మ స్వయంవరంలో విజయం సాధించాడు, అందుకే నువ్వు భీష్మనే పెళ్లి చేసుకో అని చెప్పి సాల్వరాజు అతని విషయం తెలుసుకున్న అంబాదేవికి ఒకటే బాధేస్తుంది. అప్పుడు అంబాదేవి భీష్మ దగ్గరికి వెళ్ళి ఇలా సాల్వరాజా ఇలా చెప్పారు, ఇప్పుడు నేనేం చేసేది అని అంబాదేవి కోరుకుంటుంది. అప్పుడు అంబాదేవి ఏం చెప్తారంటే నన్ను మీరు పెళ్లి చేసుకోండి అని చెప్తారు భీష్మ దగ్గర. అప్పుడు భీష్మ గారు ఏమంటారంటే నేను పెళ్ళే చేసుకోను, ఎందుకంటే నేను ప్రామిస్ చేస్తాను, నేను సేనాధిపతిగా ఉంటాను, నేను బ్రహ్మచారిగా నేను ఉంటాను అని ప్రామిస్ చేస్తాను, నా ప్రామిస్ వచ్చి స్ట్రాంగ్ ప్రామిస్, నేను మాట తప్పను అని భీష్మ గారు అంటే అప్పుడు అంబాదేవికి చాలా బాధేస్తుంది. జీవితం మారిపోయింది, జీవితం నాశనమైంది అని అంబాదేవికి చాలా బాధేస్తుంది. అప్పుడు అంబాదేవికి చాలా కోపం వేస్తుంది భీష్మ పైన, ఎందుకంటే ఇదంతా భీష్మ వల్లే జరిగింది. సో భీష్మ పైన చాలా కోపం, భీష్మ చావు నా చేతిలోనే ఉంది అని అంబాదేవి కోరుకుంటారు. కొన్ని రోజుల తర్వాత చిత్రవీర్యకి పెళ్లి జరుగుతుంది. అంబిక అంబాలికని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.